వారమై దేవుని సన్నిధిలో దేవునికి విరోధమైనటువంటి ప్రతి పాపమును మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు శరీరము రక్తము పరిశుద్ధమైనటువంటిది కనుక మనము కూడా పరిశుద్ధులముగా యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు యొక్క బలను మనము సమీపిద్దాం. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథములో పేజీ నంబరు 608 605. అందరూ చదువుకుందాం. అందరూ చదువుకుంటే ఆదిలో ఉన్న జనములు నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టి వారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలను. చాలు. అలాగని కృత నిబంధన గ్రంథములో మొదటి 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుకుందాం. 19 నుండి 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుకుందాం. అందరూ అందరూ తీయండి, దయచేసి అందరూ తీసి చదవండి. దేవుని వాక్యము మీకు చూపించాలని ఆశ నాకు. ఈ మాట చదివించకుండా మీకు వాక్యాన్ని చెప్పవచ్చు, కానీ ఈ సత్యవాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నదా లేదా అని చూడవలసినటువంటిది మీకు ఉన్నది కనుక ఈ మాటను చదివిస్తున్నా. రండి అందరం చదువుదాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పొందదని మొదట గ్రహింపవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. దయగల తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు నాయనా. అయ్యా, చదవబడిన లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. అయ్యా, మా పాప దోషములను ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైనటువంటి రీతిలో నీ శరీరములో రక్తములో పాలు పొందుటకు మాకు సహాయం చేయండి. దేవా, చాలా బలహీనుడుగా ఉన్నానయ్యా, నన్ను బలపరచండి. నీ ఆత్మతో నింపండి. నాలో మీరుండి తండ్రి, నన్ను నీ నోటి పాత్రగా వాడుకునమని, రావలసిన ప్రతి బిడ్డలు నడిపించమని నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ డిసెంబర్ మాసం 2025 సంవత్సరంగా ఎన్నో రోజులు లేదు. ఎంత తొందరగా 24 సంవత్సరం ముగించబడి 25 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. ఈ 25 సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందు ఈ డిసెంబర్ మాసం అనేది
నిజంగా క్రైస్తవులకు అనగా భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడైనటువంటి యేసయ్యను ఆరాధించే భక్తులందరికీ కూడా సంవత్సరం అంతా కూడా పండుగనే ఉంటుంది. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎలాంటి దేవుడో, మన దేవుడు ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ దేవుణ్ణి నమ్ముకోవాలో, ఈ దేవుని యొక్క వస్తే మన జీవితాలలో ఏమి జరుగుతుందో, ఏమి జరిగినదో అనేకులకు చెప్పాలని యేసు ఎవరో, దేవుడు మానవుడుగా ఈ లోకములోకి ఎందుకు వచ్చాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి భూమి మీద ఉన్నటువంటి నలుదిక్కులలో ఉన్నటువంటి దైవజనులు, సంఘాలు దేవుని యొక్క స్వార్థలు ఈ సెమీ క్రిస్మస్ అని, క్రిస్మస్ అని రకరకాల మార్గాల గుండా యేసును గురించినటువంటి రక్షణ సువార్తను భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ప్రకటిస్తూ ఉంటా ప్రిపేరిటువంటి వారు. ఈ ప్రకటించుతున్నటువంటి దేవుడు నిశ్చయంగా ఆయన ఎలాంటి దేవుడో, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడని, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడని, ఆయన చేయబోయేది ముందుగానే ఆయన చెప్పే దేవుడని, చెప్పకుండా ఏది చెయ్యడని కూడా పరిశుద్ధ గ్రంథం బైబిలే మనకు సాక్షాత్తము లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంది. ఇటువంటి వారలారా, ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ డిసెంబర్ మాసములో దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడు అనే సత్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు భూమి మీద రావటానికి, ఆయన వచ్చి ఏమి చెయ్యటానికి ఆయన ఇష్టపడ్డాడో ఈ సత్యమును దేవుడు ప్రవచనము రూపంలో ఆయన ముందుగానే, అనగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన తెలియచేసినటువంటి దేవుడుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్నది. అందుకని నిజంగా చాలా మంది దేవుళ్ళు భూమి మీద పుట్టుకొస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కారం బాబా అనే ఒక దేవుడు బయటకు వచ్చాడు. ఏ బాబా అండి ఆయన? కారం బాబా. కారం, ఎండు మిరపకాయల కారం, 100 కేజీలు కారం, 100 కేజీలు కారం మిరపకాయలు మరపట్టి 100 కేజీలు కారం కొంత కింద పోసుకొని ఆయన ఆ కారములో కూర్చొని వచ్చినటువంటి భక్తుల ద్వారా ఆ మరబట్టినటువంటి ఆ కారమును ఆయన మీద పోయాలి. పోస్తే ఆయన ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కాలం బాబా నేను వస్తున్నానని చెప్పిన దాఖలాలు భూమి మీద ఇప్పుడు దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడినటువంటి వారు ఎందరో 33 కోట్ల మంది ఉన్నప్పటికీ వారందరూ కూడా నేను వస్తున్నానని ప్రవచించినటువంటి వారు ఒక్కరు కూడా లేదు. నేను వచ్చి ఇలా చేస్తాను, భూమి మీద ఈ పని చేస్తానని చెప్పినటువంటి వాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేదు. కానీ మనకు నమ్మినటువంటి దేవుడు, మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు, మనకిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు ప్రతి నిత్యము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆయన. నేను వస్తాను అని చెప్పినటువంటి మాటను కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదకి రాబోతున్నటువంటి విషయాన్ని, ఎందుకు రాబోతున్నాను, నేను ఏమి చెయ్యబోతున్నాను, నేను భూమి మీద వస్తే వచ్చినటువంటి నా ద్వారా
భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ఏమి జరుగుతుందో ముందుగానే చెప్పినటువంటి దేవుడు, అనగా ప్రవచించటం, ప్రకటించటం, చేయబోయే సంగతులను ముందుగా చెప్పటం మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఒక్కరికే సాధ్యమని. అందుకని మన దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది? ఆయన సమస్తమును సాధ్యము చేసే దేవుడు. కాబట్టి అందుకని ఈ క్రిస్మస్ సందర్భంగా ఎందుకు యేసును గురించినటువంటి సువార్త ఈ క్రైస్తవులు, ఆ సంఘాలు, ప్రభువును నమ్ముకున్నవారు, దైవజనులు అనబడినటువంటి వారు ఎందుకు ఈ క్రిస్మస్ వస్తే హడావుడి చేస్తూ యేసును గురించినటువంటి సువార్తను ప్రకటించడానికి ఎందుకు వారు తబడపడుతూ ఉంటారు అనేది మనకు ఆలోచన రావచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పారు, ఆయన రాబోతున్నారు, మరలా వస్తారని చెప్పారు. వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు మరలా రాబోయే టయానికి భూమి మీద ఉన్న సర్వ మానవానికి ఆయన సువార్త అందాలి. ఆయన ఎవరో ప్రతి ప్రజలకు తెలియాలి. వారు నమ్మినా నమ్మకపోయినా ఆ యేసు ఎవరు భూమి మీద ఉన్న సర్వ మానవానికి తెలియచేయాలి. అందుకని ఇందాక ఆరాధన వర్తమానములు కూడా అబ్రహాముతో వాగ్దానము చేశారు. అబ్రహామా, భూమి మీద ఉన్న సమస్త జనులు నీ సంతానము అనబడు. భూమి మీద ఉన్న సమస్త జనులు నీ సంతానం అనబడును, నీ సంతానమే నా సంతానము అని అన్నాడు. అర్థమవుతుందండి? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు రక్షణ పొందాలి. సమస్త జనులు యేసును సొంత రక్షకులుగా అంగీకరించాలి. సర్వ మానవాళి వారి పాపములను ఒప్పుకొని యేసు నామములో విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షకులుగా అంగీకరించి ఆయన రెండవసారి రాకడ సమయములో ఆయనను ఎదుర్కొనుటకు, ఆ పరలోక రాజ్యములో ఉండుటకు నీవు నేను భూమి మీద ఉన్న సమస్త ప్రజలు ఎత్తబడే సంఘములో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సావుకుడు, యేసు యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో యేసును గురించినటువంటి సువార్తను చెప్పాలని, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలని ఆరాటపడుతూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. రండి, అందుకని ఈ దినాన దేవుడు ఏమై ఉన్నాడు, ఏమి చేయనై ఉన్నాడు, ఎలా రాబోతున్నాడు అనే సత్యాన్ని కొన్ని వేల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన దాసుల ద్వారా ప్రకటించి ఉన్నారు. రండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, ఎలా ప్రవచించాడో చూడండి. దేవుడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, ఆదిలో ఎవరిని నియమించాడండి? దేవుడు ఆదాము హవ్వలను నియమించాడు. ఆదాము హవ్వల దగ్గర నుండి నేటి దినము వరకు ఉన్నటువంటి జనములను నియమించినది మొదలుకొని నేను తెలియచేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. వాక్యము మీకు చూపిస్తున్నానండి. వాక్యము చూపించకుండా నేను మీతో మాట్లాడటం లేదు. ఆదిలో ఆదాము హవ్వల దగ్గర నుండి నేటి జనము వరకు ప్రియమైనటువంటి వారు కదా, నేను తెలియచేయచూ వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు?
అట్టి వాడెక్కడైనా నిండిన ఎడల నాకు తెలియచెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. చూడండి, దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆదిలో నుండి నేను మాట్లాడుతున్నాను, జరగబోయే సంగతులను నేను తెలియచేయచూ వచ్చుచున్నాను. కానీ ఇలా తెలియచేయగలిగినటువంటి వాడు ఎవడైనా భూమి పుట్టిన దగ్గర నుండి నేటి దినము వరకు ఉన్నాడా? అట్టి వాడు ఉంటే నాకు తెలియచేయమంటున్నాడు దేవుడు. మనతో మాట్లాడుతున్న దేవుడు, నేను జీవము కలిగినటువంటి దేవుడని ఆయన మాట్లాడు. మనతో మాట్లాడుతున్న దేవుడు మూగవాడు కాదు. మనతో మాట్లాడుతున్న దేవుడు నేను మాట్లాడుతున్న దేవుడను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ముందుగానే ప్రవచన చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. ప్రవచనకర్త దేవుడే, ప్రకటించువాడు దేవుడే. ప్రవచనం అంటే ప్రకటించుట, ప్రకటించువాడు దేవుడే. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. ఆదిలో నుండి నేటి దినము వరకు ఉన్నటువంటి సమస్త జనులకు నాలాంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా? నాలాగా మాట్లాడే దేవుడు ఎవడైనా ఉన్నాడా? నాలాగా జరగబోయే సంగతులను తెలియచేయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి వాడు ఎవడైనా ఉంటే నాకు చెప్పండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను, అట్టి వారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువాడే ఉండవలెను. ఎంత గొప్ప దేవుడు! భూమి మీదకి ఆయన ఏ మాటలైతే ఆయన రాకముందే ఆదిలో నుండే మాట్లాడి ప్రవచించినటువంటి ఈ గొప్ప దేవుడు అనుకున్నది భూమి మీద చెయ్యడానికి ఆయన ముందుగానే ప్రవచించినటువంటి వాడు. అందుకనే నాలాంటి దేవుడు ఎవడైనా ఉంటాడా? రండి 45వ యెషయా గ్రంథం ఒక పేజీలోకి రండి. 45 యెషయా గ్రంథం లేఖనము చూడండి. 21వ వచనం వాక్యం, 45వ అధ్యాయం 21వ వాక్యం. చూడండి, ప్రియమైనటువంటి వారలారా, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వ కాలము మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడను? ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాలలో ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత బాగా, నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప వేరొక దేవుడు లేరు అని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలతో ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీతిపరులను రక్షించువాడనై ఉన్నాడు. ఎవరిని రక్షించువాడనై ఉన్నాడు?
జంతువులను కాదు, పక్షులను కాదు, ప్రాకుడు పురుగులు కాదు. ఎవరినండి? తన స్వరూపములో ఉన్న, తన పోలికలో ఉన్నటువంటి సర్వ మానవాళిని రక్షించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడను నేనే. నేను తప్ప వేరొక దేవుడు లేరు, నేను తప్ప వేరొక రక్షకుడు కూడా లేడండి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీరు చూస్తున్నారో లేదు, అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. ప్రియులారా, యేసయ్యను గురించి చాలా మంది మహర్షులనబడినటువంటి వారు, వేదాలను ఉపనిషత్తులను వల్లిస్తున్నటువంటి వారు, పురాణాలను, భగవద్గీతను, మహాభారతమును, రామాయణం బోధిస్తున్నటువంటి అనేక మంది ఋషిపుంగవులు కూడా యేసు దేవుడు అని ప్రకటిస్తూ ఉంటారు. యేసు మంచివాడు అని ప్రకటిస్తున్నారు. ఇటువంటి సహోదరి ఆయన రక్షణ కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు ప్రకటించి ఉన్నాడు. తాను ఏమై ఉన్నాను, ఎలాంటి వాడను అనే సత్యాన్ని ఆయన ప్రకటించి ఉన్నాడు. నేనే నీతి పొందను, నేనే రక్షకుడను, నా వంటి రక్షకుడు మరొకడు లేడు, నా వంటి దేవుడు మరొకడు లేడు. ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక్కటే ఈ సత్యాన్ని బోధిస్తుంది. భూమి మీద ఉన్న ఏ గ్రంథము కూడా నేనే దేవుడనని చెప్పినటువంటి వారు కానీ, నేనే రక్షకుడనని చెప్పిన వారు కానీ, నేను నీతిపరుడును పరిశుద్ధుడని చెప్పిన దేవుడు ఒక్కడు కూడా లేడు అని చెబుతున్నా. దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ఆ ప్రవచన కర్తైనటువంటి దేవుడు భూమి మీద ఎలా నెరవేర్చాడో, ఆయన ఏ విధంగా ఆయన ఆ గొప్ప రక్షణను మనుషులకు అనుగ్రహించాడో ఆ సత్యాన్ని మనకు ఆ లేఖనాలు రుజువు చేసినాయి. ఆ లేఖనాలు రుజువు చేసినాయి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 68 నుండి 75 కలిసి ఉన్నాయి. చూడండి. ప్రభువైన ఇశ్రాయేలీయుల దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతుల్లో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతినిగాను ఆయనను సేవింపననుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఎంత అద్భుతమైనటువంటి నెరవేర్చు. ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి దేవుడు ఈ లోకంలో వచ్చిన తర్వాత లూకా ద్వారా దేవుడు సర్వ మానవాళికి ఆ గొప్ప రక్షకుడు భూమి మీద వస్తున్నాడని, ఆ రక్షణ ప్రజలకు ఇచ్చుటకు, సర్వ మానవాళి
సాతానుడి యొక్క మరణ బలము కలిగినటువంటి అధికారములకు లోనై మరణమునకు పాత్రులైనటువంటి వారిని విడిపించి తన ఎదుట పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, నిరపరాధులుగాను, నిర్దోషులుగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుటకు ఆ గొప్ప రక్షణ కార్యమును మనందరి పట్ల జరిగించుటకు ఆ గొప్ప దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం ఇందాక చదివే పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఈ ప్రవచన వాక్యము మనకున్న ఈ సత్యము మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. వాక్యం అంటే ఎవరండి? దేవుడే మనకున్నాడు. తెల్లవేరు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టలేదు, కానీ మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చ నుండి పుట్టలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికినటువంటి వారు. ఈ దినాల్లో చాలా మంది కూడా రకరకాల ప్రవచనాలు చెప్తూ దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి వాళ్ళు రకరకాల డబ్బాలు కొట్టుకుంటూ ప్రజలను మోసపరుస్తూ మనకు సత్యవాక్యం, ఈ ప్రవచన వాక్యము మనుషుల ఆలోచనలో నుండి పుట్టినటువంటిది కాదు. ఈ సత్యవాక్యము ఎవరి ద్వారా దేవుడు మాట్లాడనై ఉన్నారు, అట్టి వారి మీదికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మ వలన దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవర్తనలు కలిగి ఉన్నారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రవచనకర్త దేవుడే. కాబట్టి ఈ ప్రవచన వాక్యము మనందరి జీవితాలలో స్థిరపడాలని, ఈ ప్రవచన వాక్యము నమ్మి విశ్వసించినటువంటి వారి జీవితాలలో గొప్ప రక్షణ కార్యము జరుగుతుందని దేవుడు తన సత్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే, క్రీస్తుకు పూర్వమే ఆయన ఈ ప్రవచించాడు. క్రీస్తు శకము అంటే ఆ క్రీస్తు వచ్చి పరలోకములోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా నెరవేర్చబడుతున్నవి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రవచనము అంటే ప్రకటించడం. దేవుడు ఆ దినాన జకర్యా ప్రవక్త ద్వారా మాట్లాడాడు, ప్రకటించాడు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదువమ్మా. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ దినమున చూడండి, ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేత్తును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. ఎవడైనను
ఇక ప్రవచనము పలుక పూనుకొనిన ఎడల వానిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమును అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతక తగదని వారితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలకగా వారిని కన్న తల్లిదండ్రులే వానిని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇక మోసపుచ్చకూడదని దొంగలి ధరించుట మానివేయుదురు. వాడు నేను ప్రవక్తను కాదు, బాల్యముననే నన్ను కొనిన యొక్కని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను, నీ చేతులకు గాయము లేవని వారు అనగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంత నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పబట్టు. చాలా మంది ప్రియమైనటువంటి వారు ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాలలో భయంకరమైనటువంటి సాతానుడు ఏలుతున్నటువంటి దినాలను చాలా మంది సాధకులు భూమి మీద బయలుదేరారు. వారు మేకబట్టి పులిగా బయలుదేరారు. దేవుని ఆత్మ మాలో ఉన్నదని దేవుడు ప్రవచించమని నాకు తెలియచెప్పాడని చాలా మంది అక్కడక్కడ రోజుకొక పట్టణములు వీటుకు పెడుతూ ప్రజలను మోసపరుస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యముగా ప్రజలు సత్య వాక్యములకు హృదయాన్ని ఇవ్వటము లేదు. ఎక్కడ సత్యం ఉందో ఆ సత్యములకు ప్రజలు రావటము లేదు. ఆ సత్యవాక్యములకు లోబడటము లేదు. ఇప్పుడు కావలసినటువంటి ప్రజలకు ఏమిటి అంటే స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి. అందుకనే ప్రజలు పరిగెత్తుతున్నారు ఎక్కడికి పడితే అక్కడికి. ఈ మధ్య కాలంలో ఇస్సాకట్ట ఒక గుంటూరులో నెలకొకసారి పెడతారు, ప్రకాశం జిల్లాలో నెలకొకసారి ఒంగోలులో పెడతారు. ఇట్లా అనేక జిల్లాలలో ఒక్కొక్కసారి పెట్టి ఆయన ద్వారా ప్రార్థన చేసే స్వస్థతలు వస్తున్నాయని, అద్భుతాలు జరుగుతున్నాయని ఆయన ఏ పట్టణంలో పడితే పెడుతున్నాడు మీటింగు. అక్కడికి జనం తండోపతండాలుగా పరిగెత్తుతున్నారు. ఎంత దౌర్భాగ్యులని! ఏమండి, సత్యం చెప్తాను. జ్వరం వచ్చింది, ఆ మాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నాకు స్వస్థత వచ్చింది, మీరు అక్కడికి వెళ్తానికి నాకు జ్వరం రాదంటే జ్వరం రాకుండా ఉంటుందా? జ్వరం వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, అనేక సమస్యలు మన జీవితములలో అప్పండములు వస్తూ ఉంటాయి. అంత మాత్రము స్వస్థత కొరకు మనము దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని వాక్యము కొరకు మనకు రావాలి. దేవుని సత్యము మన హృదయములో ఉండాలి. దేవుని సత్యమునకు నీవు లోబడితే నీ జీవితములో ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా దాని నుండి నీకు భయమే ఉండదు. చాలా మంది దేవుని వాక్యం చూపించాలి. ఒకవేళ ఎవడైనా ప్రవచిస్తే దేవుడు నన్నిది చెప్పమన్నాడు అని చెప్పి ఎవడైనా ప్రవచిస్తే వాడికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాడిని ఏం చేయాలంటున్నారండి? వాక్యము చంపమని చెప్తుంది. తల్లిదండ్రులు అలాంటి వాడిని చంపాలంటుంది. దురాత్మ, సాతానుడి ఆత్మ చాలా మందిలో ఈ దినాలలో పనిచేస్తాము. ఒక ఆయన నా దగ్గరికి వస్తేనే నీకు ప్రార్థన చేస్తా, లేకపోతే చెయ్యను. నేను ఎందుకు చేయాలి? నా మందిరికి రానప్పుడు నేను ఎందుకు చేయాలి? ఇది తప్పారా? ఇక్కడ మీరు చెప్పండి. అమ్మా, తప్పే. దైవజనుడు నీ యొద్దకు వచ్చినప్పుడు
వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములోకి వెళ్ళినా ఏం చేయాలి? దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన కొరకు ప్రార్థన చేయాలి. నా దగ్గరికే రావాలి, లేకపోతే నేను చెయ్యాలంటే అది దేవుడి దృష్టిలో కరెక్టా కాదు. ఈ సత్యము మన మందిరానికి వచ్చాక ఒక చోటకి వెళితే ప్రార్థన చేశాడంట, ఆమె జీవితంలో బాగుపడిందంట. అందుకని మొదటి ఆదివారము అక్కడికి నేను వస్తానన్నదా, అక్కడికి వెళుతుంది. నీ యథార్థంగా జరిగిన సంగతి నేను చెప్తున్నాను. ప్రిమినటువంటి వాళ్ళారా, నేను వాక్యం చెప్పాను రామ్మ అని చెప్పేసానన్నాను. ఇక్కడికి వచ్చింది. మరుసటి రోజు ఆయన ఫోన్ చేశారు, ఏంటమ్మా నేను ఆదివారం రాలేదు. అయ్యా నేను ఇక్కడికి వెళ్ళాను, ఇక నేను నీకు ప్రార్థన చేయను. భయపడి ఈ రోజు రాలేదు ఆదివారం, మొదటి ఆదివారం. వీళ్ళగా గమనించారు. దైవజనులు ఈ రోజుల్లో ఎలాంటి వారయ్యారో ఒక్కసారి ఆలోచన. ఒక మన దగ్గరికి వచ్చి ఎన్ని సంఘాలు తిరిగిందో, ఎన్ని మందిరాలు తిరిగిందో, చివరికి మన మందిరంలోకి వచ్చి ఎక్కలేక మా మెట్లెక్కు నన్ను అంత వాటేసుకుంటుంది. గంటలు నాతో మాట్లాడు. వాళ్ళ ఇంట్లోకి మటుకు దొంగతనంగా సేవకులు వెళ్ళాలి, ఎవరు చూడకూడదు. మళ్ళీ ఆ సేవకుడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఆమె కథ తీసుకొని ఆ లైన్ లోకి వచ్చి నిలబడి ఆ లైన్ లో ఎవరైనా బయట ఉన్నారా లేదని చూసుకొని, ఎవరు లేకపోతే అయ్యారు పాస్టర్ గారు త్వరగా రావాలని చెప్పేసరికి పరిగెత్తుకుంటూ రోడ్డు ఎక్కాలి. ఇది యథార్థం, ఇది సత్యం. ఆమె మందిరానికి వచ్చి ఎవరితో మాట్లాడదు, వచ్చిన వాళ్ళతో ఎవరికి వందనాలు చెప్పదు, ప్రేమతో కలిసి ఉండదు. అలాంటి ఆమె ఈ దినాన మన దగ్గర నుంచి ఇప్పుడు మన మందిరానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అడుగుతూ అడిగినట్టు అని తెలుస్తుంది. మీకు ఒక సత్యం చెప్పనా, ఆమె ఎన్ని సంఘాలకు తిరిగిందో ఆ సంఘాలలో ఉన్నటువంటి దైవజనులందరి గురించి ఎంత చెడ్డగా చెప్పిందో నాకు. ఇది యథార్థం, ఇది సత్యం. మీరు నమ్మాలి. నేను అబద్ధం చెప్పుకుంటే దేవుడు నన్ను శిక్షించుకున్నాను. దేవుడు ఇలాంటి వాడు, ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుడు ఆత్మ కలిగినటువంటి వారు కాదు. అందుకని వాక్యం సెలవించి జకర్యా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారు మానుకోవాలి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. రండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. చదవండి, పర్వాలేదు, చదువమ్మ, బిగ్గరగా చదువు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చిందని తలచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. దేవుడు ఏ సేవకుల ద్వారా సత్యము చెప్తాడో, ఏ సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడో, ఆ దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనములన్నిటినీ, ధర్మశాస్త్రములన్నిటినీ సత్యములకు లోబడి దేవుడు చెప్పమన్నది చెప్పినటువంటి దేవుని సత్యమును కొట్టివేయుటకు దేవుడు రాలేదు, దానిని నెరవేర్చుటకే దేవుడు వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. కావున వారి ఎడల 13వ అధ్యాయము 8వ వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. దేవుడు ప్రేమాస్వరుడు. ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఇలాంటి అబద్ధ ప్రవక్తలను, కలిగినటువంటి దేవుని పిల్లలని చెప్పుకుంటున్నటువంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలం నిలబడదు. మన దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ దినాన దేవుడు హెచ్చరించినటువంటి ప్రవచన వాక్య సత్యాన్ని మనల్ని నమ్మమంటున్నాడు, విశ్వసించబడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, రండి, ప్రవచనములన్నిటిలో దేవుడు ఆదిలో ఏదైతే మనతో మాట్లాడి ప్రవచించి ఉన్నాడో నేటి దినము నెరవేర్పు విషయములో కూడా సమస్తములో కూడా యేసుక్రీస్తే ఉన్నాడు. మరొక దేవుడు లేదు, మరొక దేవత లేదు. చూడండి, లేఖనాన్ని మాటలు చూపించి నేను ముగిస్తా. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వాక్యం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్త గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొక్క ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాడు. ఏదైతే ఆదిలో ప్రవచించి ఉన్నాడో దేవుడు, ఆ ప్రవచించినటువంటి సత్యవాక్యము ఆయన భూమి మీద నెరవేర్చి ఉన్నాడనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా మృత్యుంజయుడుగా జయశాలుడుగా లేచి తన శిష్యులతో చెప్పినటువంటి మాట. ధర్మశాస్త్రములనైనను ప్రవక్తలు ప్రకటించినటువంటి ప్రవచనములన్నీ కూడా నెరవేరినవి. అంటే ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇస్తే నెరవేర్చేది. కాబట్టి ఆ మాటను మనము నమ్మాలి, ఆ మాటను నమ్మాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22-23 వచ్చిన అపోస్తుల కార్యాలు. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా. దేవుని వాక్యం సత్యవాక్యం. ఈ వాక్యము నిరార్థము కాదు, ఇది జీవము కలిగినటువంటి దేవుని వాక్యము. ఇది యథార్థమైనటువంటి వాక్యము. ఇది న్యాయవంతమైనటువంటి వాక్యము. ఈ వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యమును అనగా దేవుడే యేసుక్రీస్తుని నిజంగా నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన ఈ లోకములోకి రాకముందే ఆయన ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ఆ ప్రకటించినటువంటి ఆ సత్యపు మాట నెరవేర్చడానికి భూమి మీదికి ఆ దేవుడు శరీరధారిగా మనుష్య కుమారుడుగా రక్తమాంసములలో పాలిభాగస్తుడై మాంసాయుక్తమైనటువంటి దేహముతో కన్యక గర్భము ద్వారా
యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చాడు. ఆయన నా పాపముల కొరకే వచ్చాడు. నా పాపముల నుండి నన్ను రక్షించడానికి వచ్చాడని ఎవరైతే ఇట్టి వాక్య సత్యము విశ్వసిస్తారో, నమ్ముతారో, అట్టి వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తారు. ఒకవేళ ఈ సత్యవాక్యం యేసు ఎవరో తెలుసుకొని కూడా ఆయన చెప్పినటువంటి మాట భూమి మీద నెరవేర్చి ఉన్నాడనే సత్యము తెలిసి కూడా ఆ వాక్యములకు మనం లోబడకపోతే మన జీవితాలు ఏమవుతాయని సెలవిస్తున్నాడు దేవుడు? సర్వనాశనమవుతాయని సెలవిస్తున్నాడు. సర్వనాశనమవుతాయని సెలవిస్తున్నాడు. ఇటువంటి సహోదరి సహోదరులు, యేసు ప్రభు వారు ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాడు, ఒక భాషకు మాట్లాడే దేవుడు కాడు. అందుకని ఆయన శరీరము, ఆయన రక్తం ఒక్కరిని చూపిస్తుంది. ఆ ఒక్కరు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ ఒక్క శరీరము, రక్తంలో మనందరము ఎక్కడి వారము, ఎచ్చటి వారము ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకొని నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు బిడ్డనని ఆ ఒక్క శరీరములో, రక్తములో మనందరము ఒకటై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక్క దేవుని పిల్లలమై ఉన్నాము. ఒక యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒకడే. భౌతికమైనటువంటి తల్లిదండ్రులు అనేకులు మనకున్నప్పటికీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనందరము ఒకటే తండ్రిని కలిగి ఉన్నాం. ఆ తండ్రి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈ సత్యము తెలిసి కూడా లోబడకపోతే, ఈ సత్యము తెలుసుకొని ఇంకా ఆయనకు మన జీవితాలను అప్పగించకపోతే, ఈ సత్యవాక్యము మనము వింటూ కూడా మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, దేవుని వాక్యం అంటుంది నేను కాదని సర్వనాశనమవుతారని వాక్యం. చూడండి, చివరి మాట అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 43వ వాక్యం చదువమ్మ. చాలు, ముగిస్తున్నాను త్వరగా. ఆయన యందు విశ్వాసముంచువాడెవడు? ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. కొన్నేలి ఒక అజ్ఞుడు కొన్నేలి యేసును గూర్చి విన్నాడు. ఈ సత్యవాక్యమును గూర్చి విని తన కుటుంబముతో పాటు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దాన ధర్మాలు చేయుచు తన కుటుంబముతో దినదినం ప్రార్థన చేస్తున్నారు. దేవుని దూతను దేవుడు పంపించి, కొన్నేలి నీ ప్రార్థనలు దేవుడు దగ్గరకు వచ్చింది. ఫలాని ఎప్పి పట్టణములో సీమోనును మారు పేరు కలిగినటువంటి పేతురు ఉన్నాడు, అతన్ని పిలిపించయ్యా, ఈ సత్యముని ఇంకా నీకు తెలియజేస్తాడు అని చెప్పినప్పుడు తన దగ్గర ఉన్న నమ్మకమైన దాసులను అక్కడ పంపించి పేతురును తీసుకొని వచ్చేటప్పటికీ ఫిగిరిటువంటి మారులారా కొన్నేలి తన బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను, అనేక మంది అన్యజనులను తన ఇంటిలోకి చేర్చుకుని పేతురు కొరకు ఎదురు చూస్తాడు. పేతురు వచ్చాడు. పేతురు యేసు ఎవరో ఈ సత్యవాక్యమును వారందరికీ ప్రకటించాడు. ఆ సత్యవాక్యము వారికి బోధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనులైనటువంటి వారి మీదకి, విగ్రహారాధికుల మీదకి వచ్చి రోలి వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. పేతురు
ఈ సత్యమును చూసి అంటున్నాడు, యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కొందరికీ కాదు. ఆయన అన్ని జనులకు దేవుడే, క్రైస్తవేతరులకు దేవుడే, క్రైస్తవులకు దేవుడే. ఆయన సర్వమానవానికి దేవుడే. కాబట్టి దేవుడు పక్షపాతిగా ఎవరైనా ఈ సత్యవాక్యములకు లోబడి యేసుక్రీస్తుకు మన జీవితాలను అందిస్తే ఆ గొప్ప దేవుడు మన జీవితంలోకి వస్తాడు. ఆ గొప్ప దేవుడు మన జీవితాలను చేసిన ప్రతి పాపమును క్షమించి తన ఉన్నతమైన రక్షణను మనకు ఇస్తాడు. ఆ రక్షణ పొందినటువంటి మన జీవితాలలో ఆ నిత్యత్వములో ప్రభుత్వంతో కలిసి యుగయుగాలు జీవించేలాగున ఆయన శరీరములో రక్తములో పాల్పొంపులు పొందే యోగ్యతను మనకిచ్చి అందుకని దేవుడు అంటున్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, నిరంతరము జీవించువాడు. నా శరీరములో నా రక్తములో పాల్పొంపులు పొందనటువంటి వాడు నావాడు కాడు అని దేవుడు వాక్కుని సరిపిస్తాడు. కాబట్టి ఈ గొప్ప రక్షణ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదిలో నుండే సర్వ మానవాళి పాపముల కొరకు ఈ లోకములోకి వస్తానని ప్రవచించినటువంటి ప్రవచనకర్త అయినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ డిసెంబర్ మాసం క్రిస్మస్ లో మనందరం కూడా సంతోషించి ఆనందించి గొప్ప పండుగ చేసుకునేలాగా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా యేసును గురించినటువంటి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ సత్యవాక్యములు ఎవరైతే విన్నారో అట్టి వారి జీవితాలలో ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి తన ఉన్నతమైన రక్షణ మనకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని